శ్రీ సాయిలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై అమ్మను బాగా చూసుకో అనే చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని చిత్ర నిర్వాహకుడు గొంప నాగభూషణం అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో కన్న తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనే నేపథ్యంలో అమ్మను బాగా చూసుకో అనే చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. విజయనగరం జిల్లా పరిసర ప్రాంతాల్లోనే చిత్ర షూటింగ్ జరిపామని తెలిపారు. ఈ చిత్రంలో దాదాపుగా 64 మంది కళాకారులు నటించారని, 40 మంది విద్యార్థులు కూడా పాలు పంచుకున్నారని చెప్పారు. ఎంతో శ్రమకొర్చి చిత్రాన్ని నిర్మించామని, ప్రతి ఒక్కరూ సినిమాను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలు యాక్ట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్. అందుకోసం ఒక సినిమా చేయాలి అనే సంకల్పంతో కొత్త వాళ్ళందరినీ కూడా సెలక్షన్ చేసి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి శ్రీ సాయిలక్ష్మి ప్రొడక్షన్ బ్యానర్పై అమ్మను బాగా చూసుకో అనే సినిమాని కథ, మాటలు, పాటలు, డైరెక్షన్ అండ్ హీరో, ప్రొడ్యూసర్ అన్నీ నేనే తీసుకొని దగ్గర 64 మంది కళాకారులతో ఈ సినిమా తీయడం జరిగింది. ఒక 40 మంది చిన్నపిల్లలు కూడా ఇందులోనే స్కూల్ పిల్లలు కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఎలాగైనా సరే సినిమాని ముందుకు తీసుకెళ్ళి మనలో ఉన్న కళాకారులు బయటకు తీసుకొచ్చి కొత్త వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలని సంకల్పంతో తీయడం జరిగింది. ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్. మాది విజయనగరం జిల్లా వ్యాపార మండలం బానాది గ్రామం. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కొందరు కళాకారులు సెలక్షన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సినిమాని ఆ ఏరియాలో 15 గ్రామాల్లో షూట్ చేయడం జరిగింది. ఈ సినిమాని ప్రజలందరూ కూడా దీన్ని చూసి ఆనందించి మమ్మల్ని కళాకారులు ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటాను. ముఖ్యంగా ఈ సమాజంలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఈరోజు చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. చదువు నిమిత్తం, జాబ్ నిమిత్తం ఎక్కడికో వెళ్ళిపోయి పిల్లలు సరిగ్గా చూసుకోకుండా, తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. తల్లిని అమ్మను బాగా చూసుకో అనే టైటిల్తో ఒక కథ అల్లి గ్రామీణ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ పెట్టి సినిమా తీయడం జరిగింది. అందరూ కూడా ఈ సినిమాను చూసి మమ్మల్ని ముందుకి ఎంకరేజ్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. అయితే నాకు చిన్నతనం నుంచి నటనలో ఎంతో నాకు ఇష్టంగా ఉండేది. అది ఎలాగైనా సరే సినిమా రూపంలో రావాలన్నటువంటి ఒక తాహతంతో ఉండేవాడిని. ఆ అవకాశం మాకు గొంప నాగభూషణం గారు సినిమా తీస్తున్నాం, మీరు చేస్తారంటే తప్పనిసరిగా చేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఈ సినిమా నేపథ్యం ఏమిటంటే, నేటి తరంలో తల్లి తండ్రి తాలూకా విలువ పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత చదువులు వాళ్ళన్నీ ఉద్యోగాలు అయిన తర్వాత తల్లిదండ్రుల పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఆ రిలేషన్ అనేది ఏదైతే ఉందో అది ఇవాళ కనుమరుగైపోతుంది. దాన్ని మరొకమారి యువతరానికి తెలియజేసి ఒక సందేశాన్ని ఈ అమ్మను బాగా చూసుకునేటువంటి సినిమా ద్వారా వాళ్ళ సమాజాన్ని చేశారండి. ఈ సినిమా విషయంలో అయితే ప్రతి అంశం కూడా గుండెకి హద్దుకుపోతుందండి, అంత బాగా తీసుకొచ్చారు. కాబట్టి ఈ విజయనగరం జిల్లాకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ సినిమాని థియేటర్ రూపంలో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మా ఈ చిన్న సినిమాని సరే ఆదరించి మమ్మల్ని కూడా ఒక ఉన్నతమైన కళాకారులకు గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. స్టార్టింగ్లో నేను అసలు అమ్మను బాగా చూసుకో సినిమా అనేది నాగభూషణం గారు చెప్పినప్పుడు నేను చేయగలనా లేదా అనుకున్నాను. కొత్త యాక్టర్స్ మేము, కానీ మావయ్య చాలా సపోర్ట్ చేశారు. మావయ్య సపోర్ట్ వలన చేయగలిగాను. ఇందులో మెయిన్ క్యారెక్టర్ నాదేనండి. అమ్మను బాగా చూసుకోవాలా మదర్ క్యారెక్టర్ నాదే అండి. ఇంతలాగా చేసినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా సక్సెస్ అవుతుందండి. ఈ సక్సెస్ అవుతుందని నమ్మకంతో ముందుకెళ్తున్నాం. సినిమా అనేది చాలా బాగా వచ్చిందండి. మేము కూడా మూవీ చేసేటప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ చూసేటానికి మాత్రం మేమే చేసామా అన్నట్లు అనిపించింది. చాలా బాగా వచ్చిందండి మూవీ. డైరెక్టర్ మాయ చాలా బాగా చేశారు. మా మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ సార్ నాగభూషణం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి చాలాసార్లు చాలా దగ్గర ట్రై చేశాను అనమాట. సో ఎవరో ఒక ఫ్రెండ్ కన్వర్సేషన్ ద్వారా నాగభూషణం సార్ మూవీ చేస్తామని తెలిసింది. సో ఏంటని చెప్పి వెళ్ళి సార్ని కలిశాను. సార్ కాన్సెప్ట్ అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సినిమా స్టోరీ అయితే చాలా బాగుంది. నాకు ఒక పాటకి అవకాశం ఇచ్చారు, అందులో ఒక సీన్ కూడా ఉంటుంది. సో సినిమా అయితే చాలా బాగా తీశారండి. అందులో ప్రతి సీన్ కూడా బాగా వస్తుంది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనేది పడింది. డెఫినెట్గా అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే
మీ మీడియా సపోర్ట్ ద్వారా ఈ సినిమాను కూడా బాగా పబ్లిష్ చేసి జనాలకి బాగా రీచ్ అయ్యేటట్టుగా మీరు చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను.